శ్రీమాత్రే నమః. కొంతమంది స్వగ్రామాన్ని విడిచిపెట్టి పక్క ఊరు వలస వచ్చి జీవనాధారంగా నివసిస్తూ ఉంటారు. ఆ యొక్క నివసించేటటువంటి క్రమంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారట మరి. మేము మా యొక్క సొంత ఊరు విడిచిపెట్టి వచ్చి చాలా సంవత్సరాలయిందండి. ఇక్కడికొచ్చి మేము ఎంత పని చేసినప్పటికీ కూడా మాకు ఏదొక ఇబ్బంది వస్తూ ఉన్నది. గృహంలో మనశ్శాంతి అనేటటువంటిది లేదు. అంటే దానికి కారణం ఏమిటయ్యా అంటే, మనం జన్మతః పుట్టినటువంటి ఊరిలో గ్రామ దేవతను మర్చిపోకూడదండి. మనం ఏ ఊరు తిరిగినా, ఎక్కడ తిరిగినా కూడా ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అని మనకి పెద్దల నుంచి వస్తున్నటువంటి మాట. కాబట్టి మన యొక్క స్వగ్రామానికి సంబంధించినటువంటి గ్రామ దేవతను ఆరాధించటము, అర్చించటము మన యొక్క బాధ్యత. మరి మనం ఎక్కడ తిరిగినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా మనం పుట్టినటువంటి మూలాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. గ్రామానికి జగజ్జనని తల్లి కాబట్టి గ్రామ దేవతను సంవత్సరానికి ఒక్క మారైనా వెళ్ళి సందర్శించటము, ఆ యొక్క ప్రాంతాచారాన్ని బట్టి గ్రామ దేవతను ఆరాధించటము చేయాలి. అట్లా చేసినట్లయితే మనం చేయు వృత్తి వ్యాపారాల యందు ఆ యొక్క దేవత అనుగ్రహం ఉండి, ఆ యొక్క దేవత గ్రామం మొత్తానికి కూడా తల్లి లాంటిది కాబట్టి ఆ యొక్క తల్లి అనుకుంటుందట మరి, మా యొక్క బిడ్డలు మరి జీవనాధారం కోసం బయటికి వెళ్ళి ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క బిడ్డల వెన్నంటూ ఉండి గ్రామదేవత సంరక్షిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనందరం కూడా మరి గ్రామదేవతని మర్చిపోకూడదు కదండి. కాబట్టి వీలున్నంత వరకు కూడా సంవత్సరానికి ఒక్కమారు మీ యొక్క గ్రామదేవత దగ్గరకు వెళ్ళి ఆ యొక్క ప్రాంత ఆచారాన్ని బట్టి దేవతార్చన చేసి గ్రామదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.